నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అలాగే యుఎస్ అటాక్ చేస్తూ ఉన్నాయి. 28వ తారీఖు స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పటి వరకు కూడా ఆగలేదు. అలాగే ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ కూడా చనిపోయారు. సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఖమేనీ ఇక్కడ హైదరాబాద్లో అలాగే మన ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కూడా తన ఫోటోలు బయటకు పట్టుకొచ్చి చాలా మంది నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు. అంత ప్రేమ ఏంటిది అనేది అర్థం కావట్లేదు. సరే, దీనికి సంబంధించిన మనతో పాటు మరిన్ని విషయాలు తెలియజేయడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నాతో మాట్లాడదాం. నమస్తే మేడం. సో మీరేం చెప్తారు మేడం? చాలా మంది సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత బయటకు వచ్చి అతను ఫోటోలు పట్టుకుని ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఎక్కడో వేరే దేశ ప్రధాని కూడా కాదు అతను. సుప్రీం లీడర్ ఒక మొత్తానికి ప్రవర్త అంతే. అతనికి సంబంధించి ఇక్కడ ఇండియాలో వీళ్ళు నివాళులు అర్పించడం, వీళ్ళు ఫీల్ అవడం, ఏడవడం, రోడ్లపైకి రావడం, ఇదంతా కూడా నాకైతే అర్థం. అంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఇప్పుడు అతను షియా వర్గానికి సంబంధించిన వాళ్ళు. ముస్లిం మతంలో సున్నీలు, షియాలు అని రెండు వర్గాలు ఉంటాయి. ఈ షియా వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన. అయితే ఇరానియన్స్ అలాగే షియా మతాన్ని, ముస్లిం మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు మన దేశంలోనే కాదు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నారు షియాలు. ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్ళి, మీరు హైదరాబాద్ గురించి చెప్పారు కదా, నేను తమిళనాడు గురించి చెప్తా. తమిళనాడులో ఒక ఏరియాలో ఇరానియన్స్ ఉన్నారు. వాళ్ళు షియా ఫాలో అవుతారు. అక్కడికి ఈయన ఒకసారి వచ్చారు, ఖొమేనీ గారు వచ్చారు. వచ్చి అక్కడ హాస్పిటల్ అది స్టార్ట్ చేసి వాళ్ళ సంక్షేమం కోసం ఆయన చాలా ధన సహాయం కూడా చేసి అక్కడ ఉన్న మసీదుల్లో ప్రార్థనలు చేసి వెళ్ళారు. ఖమేనీ చనిపోయినా ఇప్పుడు సుప్రీం లీడర్ భారతదేశానికి వచ్చి 86 లో వచ్చారు. వచ్చి అక్కడ అల్లీపురం అని చెప్పి కర్ణాటకలో ఉంటది. అక్కడ దాదాపు 20,000 మంది పైన ఇరానియన్స్ ఉన్నారు. పైగా మన దేశంలో ఇరానియన్స్ అక్కడే కాదు, హైదరాబాద్ లో కూడా ఇరానియన్స్ ఉన్నారు. అలాగే మన దేశం మొత్తం మీద కూడా ఇరానియన్స్ ఉన్నారు. ఇరానియన్స్ షియా ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళందరికీ ఆయన దేవుడు అనిపిస్తాడు. ఇప్పుడు ఒకటండి, జాతీయమా అంతర్జాతీయమా లేకపోతే లోకలా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. వాళ్ళు ఆరాధించే వ్యక్తి ఎవరైనా సరే, మతాల్లో కావచ్చు, పార్టీల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ. మర్దోకున్నాడు, ఆయనని మొన్న అమెరికా వాళ్ళు వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళ దేశంలో నుంచి పట్టుకుని వెళ్ళి అమెరికా జైల్లో పెట్టారు. దాన్ని వ్యతిరేకించాం లేదా మనం? అలా చేయొచ్చా? ఎవరైనా చేయకూడదు కదా. అలాగే ఖొమేనీనైనా చంపే హక్కు లేదు. అంతకుముందు సద్దాం హుస్సేన్ చంపారు. ఏం చెప్తారు వీళ్ళు? ఏమన్నా ఇది వాళ్ళ పెత్తనం కాంక్ష, అమెరికా పెత్తనం కాంక్ష వల్ల ఇదంతా జరుగుతుంది. మరి ఇలా జరిగేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయి అని చెప్తారు. ఇప్పుడు కుక్కని, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, జీవాయుధాలు ఉన్నాయి అనేది వీళ్ళ ఉద్దేశం. ఉన్నాయి అని చెప్పి సద్దాం హుస్సేన్, మరి తర్వాత లేవు అని చెప్పి వీళ్ళే చెప్పారు. లేవని చెప్పి వీళ్ళే చెప్పారు. సద్దాం హుస్సేన్ అట్లానే చంపారు, కానీ తర్వాత చంపిన తర్వాత లేవు. ఎందుకంటే వీళ్ళకి ఎవరైనా సరే లోబడి ఉండాలి. అది ఖనిజ సంస్థలు కావచ్చు, చమురు సంస్థలు కావచ్చు, ఇవి రెండు న్యాచురల్ రిసోర్సెస్. ఈ రెండు ఉన్న ఏ దేశం మీదైనా వాళ్ళకే పెత్తనం ఉండాలి. అది అమెరికా ఉద్దేశం. ఆ అమెరికా పెత్తనం చేయటం కోసం అమెరికా ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ కి బాగా స్నేహం చేస్తుంది ఇజ్రాయెల్ తోటి. అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా తగాదా ఆడుకోవడానికి కూడా ఈ పెద్ద మనిషే కారణం. మన భారతదేశంలో ఈ గొడవలు జరగటానికి, పాకిస్తాన్కి మనకి ఆరని మంట, ఆరని చిచ్చు పెట్టడానికి కూడా, ఆయుధాలు అమ్ముకోవటానికి కూడా అమెరికానే కారణం. ఇప్పుడు పెహల్గాం అప్పుడు మనం చూసాం కదా ఏం జరిగిందో, అందరికీ తెలుసు. ఇది నేను చెప్పే, ఒక పక్క ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా నుంచి అక్కడికి అతను వెళ్ళి మునీర్ అక్కడికి వెళ్ళాడు. అమెరికా వెళ్ళి మునీర్కి చెప్పాడు అనమాట, ఇంక ఇప్పుడు ఆపేసాయి, ఇంక చాలు ఆపేసాయి అని. అసలు మునీర్ ఎందుకండి అమెరికా వెళ్తాడు? అమెరికా ఎందుకు వెళ్ళాలి చెప్పండి యుద్ధం సమయంలో? అంటే అక్కడ రాజకీయం నడుస్తుంది అని అర్థం. అలాంటప్పుడు భారతదేశం ఏం చేయాలి? మన దేశం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి స్నేహితులు, మనకి స్నేహితులు ఎలా అవుతారండి?
కారుగా. స్నేహితులే కాదు, అసలు యుద్ధం చేపిస్తుందే వాళ్ళు. అవును. పైగా నిన్నగాక మొన్న ఈయన ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చాడు మన ప్రధాని. ఇప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ తో మనకి సత్య సంబంధాలు బాగానే ఉన్నాయి అనుకుంటా. అంటే యుఎస్ తో ఒకప్పుడు లేవు. మన దేశం పాలస్తీనానే సపోర్ట్ చేస్తుంది. మన విదేశాంగ విధానంలో పాలస్తీనానే కరెక్ట్ అని. ఎందుకంటే పాలస్తీనా అనేది ఈ దేశాలన్నీ ఏర్పాటైన దేశం. ఇజ్రాయిల్ అనేది కొత్తగా పుట్టిన దేశం. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటారండి, మీరు మీ తండ్రికి పుట్టారు అని చెప్పి మీ చుట్టుపక్కల అందరికీ తెలుసు, మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, మీ నాన్న కూడా మీరని నమ్ముతున్నారు, మీ నాన్న డిఎన్ఏ మీది ఒకటే డిఎన్ఏ. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక అతను వచ్చేసి నేను వీళ్ళ అబ్బాయిని అని వచ్చేసాడు అనుకోండి, అతను అబ్బాయి అని నిరూపించుకోవాలి, డిఎన్ఏ రిపోర్ట్ ఇవ్వాలి, లేదు వీటన్నిటికీ ఒక ఆధారం, ఒక లింక్ దొరకాలి. ఇవేమీ లేకోకుండా వచ్చేసి నేను కొడుకుని అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కానీ మీరంటే పడని వాళ్ళు ఎవరో లేదు ఈ అబ్బాయి అని మాట్లాడారు అనుకోండి, ఎలా ఉంటది? ఇది సులువుగా చెప్తున్నా మీకు. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ మనకు అర్థం కావాలి అంటే సరే ఏమన్నారు అందరూ. మీరు చెప్తుంది నాకు ఏ రకంగా అర్థం అవుతుందంటే ఇజ్రాయెల్ అనే దేశం అమెరికా వల్లే సృష్టించబడింది అన్నట్టుగా ఉంది. అంతే, వాళ్ళ కోసమే సృష్టించుకున్నారు. వాళ్ళు సృష్టించుకొని ఏం చేశారు, పాలస్తీనా అని అడిగారు. పోనీలే ఏదో పుస్తకంలో రాసుందంట, బైబిల్లో ఎక్కడో రాసుందంట ఇక్కడ అని అన్నారు. అని కొంత భాగం ఇమ్మని చెప్పారు. ఆ కొంత భాగం ఇంకాస్త అయింది. అరబ్ వంటి సామెత ఉంది కదా, కాలు పెట్టనిస్తే మొత్తం పడుకొని యజమాని బయటికి నెట్టినట్టు అలా చేసేసారు పాలస్తీనాని. అసలు పైగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ఇదివరకు ఇట్లాంటి యుద్ధాలు ఉండేవి కాదు. మహిళల్ని పిల్లల్ని యుద్ధాల నుంచి మినహాయింపు అనేది ఉండేది. యుద్ధ నీతి అది. యుద్ధానికి కూడా ఒక నీతి ఉంటుంది అంటారు. యుద్ధం తప్ప ఒప్ప తర్వాత. అసలు నన్ను అడిగితే యుద్ధం తప్పు, యుద్ధం చేయకూడదు, యుద్ధం వల్ల నష్టమే ఉంటుంది కానీ లాభం ఉండదు. ఓకే, కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నీతిగా న్యాయంగా చేయాలిగా. కానీ పాలస్తీన్ మీద అటాక్స్ అయితే చిన్న విషయం కాదు. ఈ రోజు ఆకలితో కూడా చనిపోతున్నారు అక్కడ గాజా. రక్తం, పిల్లలు 30,000 మంది పిల్లలు చనిపోయారు ఒక దేశంలో, ఒక చిన్న దేశంలో 30,000 మంది పిల్లలు చనిపోయారంటే భావి భారత పౌరులని మనం ఇక్కడ మాట్లాడుకుంటాం కదా, ప్రతి దేశానికి భావి పౌరులు అనే వాళ్ళు ఉంటారు కదా. అసలు హాస్పిటల్స్ మీదకి వెళ్ళకూడదు, స్కూల్స్ మీదకి వెళ్ళకూడదు, మహిళలు పిల్లలు ఉన్న చోటకి వెళ్ళకూడదు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే, నిన్న మొన్న స్కూల్ మీద అటాక్ చేశారు. 228 మంది పిల్లలు చచ్చిపోయారు స్కూల్ మీద అటాక్ చేస్తే. చేయొచ్చునా అట్లా? అమెరికాకు ఆ మాత్రం బుద్ధి లేదా? ఎంతసేపు నాకు ఆ దేశంలో ఉన్న ఆయిల్ కావాలి. ఇప్పుడు ఒకటండి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మధురోని ఎట్లా అయితే తీసుకెళ్లారో మన దేశంలోకి వచ్చి మన ప్రధాని తీసుకెళ్తే మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రిని దొంగ కారణాలు, నిజం కారణాలు, అబద్ధం కారణాలు, ఏదో ఒక కారణాలు చెప్పి ఒక పోలీస్ తీసుకెళ్ళి మన ఊర్లో కస్టడీలోనే పెట్టుకుంటేనే మనము అతలాకుతలం అయిపోతాం. అట్లాంటిది ఆ దేశం నుంచి తీసుకొని వెళ్ళి నీ దేశంలో నువ్వు కస్టడీలో పెట్టుకున్నావు అంటే అసలు నువ్వు న్యాయమైన మనిషివేనా? నరరూప రాక్షసుడువా? పైగా నాకు శాంతి బహుమతి ఇవ్వలేదు కాబట్టి నేను ఈ ప్రపంచం అంత చూస్తాను అన్నావు. అసలు నీకు ఎట్టిస్తారు శాంతి బహుమతి? ఇప్పుడు మధురో ఇంకా రాదని చెప్పి మొదలుపెట్టాడు. మరి రాదని చెప్పి మొదలెట్టాడు. ఇప్పుడు మధురో కంట్రీలో ఒక ఆమెకి శాంతి బహుమతి ఉంది. ఆమె వెళ్ళేసేసి నన్ను గనక ఆ దేశానికి అధ్యక్షురాలని చేస్తే గనక నా బహుమతి నీకు ఇచ్చేస్తాను అంది. అంటే వాళ్ళు నోబెల్ శాంతి బహుమతి వాళ్ళు అన్నారు, అట్ట కుదరదమ్మా, నీకు ఇచ్చాము, నీలాంటి దానికి ఇచ్చిందే మాకు బాధగా ఉందని మనసులో అనుకుని నువ్వు ఇంకెవరికి ఇవ్వడానికి కుదరదమ్మా, ఉంచుకుంటే నీ దగ్గర ఉంచుకోలేదంటే మాకు ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఎవరికో దానాలు చేయాలంటే కుదరదు అని. అంటే మనుషుల పైశాచికత్వం ఇప్పుడు అర్థమైపోయింది కదా, నీచత్వం. మనకి చమురు అనేది కొన్ని దేశాల్లోనే ఉంది, బాగా ఇబ్బడి ముబ్బడిగా ఉంది. ఈ ప్రపంచం మొత్తం మీద వెనిజులాలో ఉన్న చమురు 37% చమురు మొత్తం అన్ని దేశాల్లో కంటే. మరి అలా ఉన్న దేశం మీద ఈయనకి పెత్తనం కావాలి.
అలాగే ఇప్పుడు ఇరాన్లో చమురు ఉంది. 20-25 ఉంది ఆ, ఇరాన్. ఇరాన్ మీద పెత్తనం కావాలి అంటే ఆ చమురు తీసుకొని వేరే దేశాలకి ఇప్పుడు మొన్న మనకేమన్నాడు, మీరు రష్యా నుంచి కొనుక్కోవడానికి వీల్లేదు, నేను చెప్పిన దేశం నుంచి మీరు చమురు కొనుక్కోవాలి అన్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్నారు కదా. ఇలా ప్రపంచం మొత్తాన్ని ఆడిస్తున్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆడించే ఒక దుష్ట శక్తి ఏదైతే ఉందో అమెరికా, ఇంకా అమెరికా మంచి పనులు చేస్తేనే ఎట్లా అనుకుంటాము? అందుకోసమే అలాంటి దుష్టుడి చేతిలో దుష్టులు ఎందుకు చచ్చిపోతారు? మంచోళ్ళే చచ్చిపోతారు. అందుకని ఆ మంచోడి కోసం ఇక్కడ ప్లకార్డులు పట్టుకున్నారు. మీకు లాజిక్ ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అది అందుకని ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్ లో చాలా మంది రోడ్లపైకి వచ్చి అతను చనిపోయినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే చనిపోయిన ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీడియా ఉందండి, మన దేశంలో మీడియా ఇవాళ మోడీకి వ్యతిరేకంగా ఉందా, సపోర్ట్గా ఉందా? మోడీకి ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మాట్లాడట్లా. మీడియా మొత్తం ఆయన వైపే మాట్లాడుతుంది. అలాగే ప్రపంచ మీడియా కూడా చాలా మీడియా అమెరికాకి అనుకూలంగానే మాట్లాడుతుంది కదా. మాట్లాడినప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తే ఆ ప్రదర్శనలు ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, పూర్తిగా అందరి మనల్లో పొందాలని లేదుగా, పర్సంటేజ్లు డిఫరెన్స్గా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి అల్లీపురం దాకా వచ్చి ఖొమేనీ అక్కడ హాస్పిటల్ పెట్టాడు, వాళ్ళకి ఆరాధ్య దైవం అని మాట్లాడుకున్నాం. అక్కడ వాళ్ళకి ఆరాధ్య దైవం అయినంత మాత్రాన అందరికి ఆరాధ్య దైవం అవ్వాలని లేదు కదా. ఆ దేశంలో కూడా వ్యతిరేకులు ఉంటారు కదా. ఆ వ్యతిరేకులు చేసిన ప్రదర్శనలు మనకు చూపిస్తున్నారు. కానీ ఏ దేశంలో అయినా సరే ఆ ఒక దేశాధ్యక్షుడిని కావచ్చు, అంతకంటే సుప్రీం పవర్, సూపర్ పవర్ అనుకునే అతన్ని తీసుకెళ్ళిపోవడం కరెక్టా, చంపేయడం కరెక్టా? కాదు కదా. అతనైతే నియంత అయితే కాదు, అంతవరకు గ్యారంటీ. ఖొమేనీ అయితే నియంత అయితే కాదు. సరే, ఏది ఏమైనా నియంత అయితే కూడా ఆ దేశం వాళ్ళు చేసుకుంటారు. నువ్వెవడో చేయటానికి? నువ్వు నీ ఇంట్లో నీ పిల్లలు సరిగా లేకపోతే ఆ తండ్రి ఆ పిల్లల్ని శిక్షించుకుంటాడు, మార్చుకుంటాడు, చెప్పుకుంటాడు. అంతేగాని పక్కింటి వాళ్ళు వచ్చి పిల్లలకు బుద్ధులు నేర్పుతారా? ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక న్యాయం ధర్మం అనేవి ఎలా ఉంటాయి అంటే, నేనైతేనా, నాకైతేనా, నాకే ఈ అన్యాయం జరిగితే నేను ఎలా స్పందిస్తాను, నేను ఎలా ఆలోచిస్తాను? నాకే ఈ దుర్మార్గం జరిగితే గనక నేనైతే దాన్ని ఎలా వ్యతిరేకిస్తాను? నాకు అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి సరైన న్యాయం దొరుకుతుంది. ఇప్పుడు పక్కింట్లో నగలు పోయినాయి అనుకోండి, మనం ఏమనుకుంటాము, ఆ నగలు పెట్టుకొని చాలా పోజులు కొడుతుంది ఆమె నగలు పోవటం కరెక్టే అని అనుకుంటాం. అదే మన ఇంట్లో నగలు పోతే మనం ఏమనుకుంటాం? అప్పుడు కష్టార్జితం. అవునా కదా? మీరు చెప్తున్న వెర్షన్ ఏంటంటే, నిజంగా సద్దాం హుసేన్ అలాగే ఇప్పుడు చనిపోయిన సుప్రీం లీడర్ ఖొమేనీ, అలీ ఖొమేనీ, వీళ్ళిద్దరు కూడా అంటే ఒక యోధులు, తల వంచకుండా యుద్ధం చేసి చనిపోయారు. మధురో కూడా అంతే కదా. ఇప్పుడు మధురో గనక వినుంటే గనక ఎందుకు అండి అమెరికా తీసుకెళ్లి అమెరికా జైల్లో పెడతారు? కొట్టి మరి ఎందుకు తీసుకెళ్తారు ఆయన్ని, వాళ్ళ ఆవిడ్ని? చెప్పండి. మీరు అమెరికాకి వ్యతిరేకిస్తున్నారనే కదా, అమెరికా ఆంక్షలను ఒప్పుకోవట్లేదనే కదా. ఇప్పుడు నెతన్యాహుని ఎందుకు చంకలో పెట్టుకుంటున్నాడు? పాలస్తీనా మీద యుద్ధం చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ముందుగా పిల్లలు, మనం రక్షించాల్సింది పిల్లల్ని. పిల్లలనే కాదు, సివిలియన్స్ ఎవరు కూడా. నేను చెప్తున్నా, కనీసం మీరు పిల్లల పట్ల కూడా మీకు జాలి దయ లేకపోతే మీకు ఎవరి మీద ఉంటుంది చెప్పండి? అంటే ట్రంప్ చెప్తున్నాడు, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంది ఇరాన్ నాయకుల్ని మేము చంపగలిగాము అని ప్రకటించుకున్నాడు గొప్పగా. ఇది మనుషుల్ని చంపడం గొప్పతనమా? నాకు అర్థం కావట్లేదు. అందుకే డే 1 నుంచి నా మీద ఎంత ట్రోలింగ్ వచ్చినా యుద్ధం కరెక్ట్ కాదు అని చెప్పింది. అందుకు ఇప్పుడు పోయినసారి పాకిస్తాన్తో యుద్ధం అన్నప్పుడు కూడా యుద్ధం వద్దు, ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకుందాం, ఇంకొక ఆప్షన్ చూసుకుందాం, యుద్ధం వద్దు అన్నప్పుడు చాలా ట్రోల్ చేశారు నన్ను. కానీ మరి ఎందుకండి 4 రోజులకి యుద్ధం ఆపేశారు? నష్టం ఏంటో అర్థమయ్యే కదా. అందుకని యుద్ధం ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు కూడా యుద్ధం ఆగలేదు ఇరాన్ పైన. ఇంకా వారం రోజులు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇంకా ప్రకటిస్తున్నారు, ఇంకా వారం రోజుల పాటు చేస్తామని చెప్తున్నారు. ఇంకెంత విధ్వంసం జరుగుతుందో, ఇప్పుడు ఎన్ని బిల్డింగులు కూలిపోతాయో. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే UAE కంట్రీస్లో ఉన్న
అమెరికన్ కాన్సులేట్లని వాటిలన్నిటి మీద కూడా బాంబులు వేస్తున్నారు. ఇది ఇప్పుడు ఒక విధ్వంసం చేయటం చాలా సులభం అండి, నిర్మించడం చాలా కష్టం. డిస్ట్రక్షన్ ఈజీ, కన్స్ట్రక్షన్ కష్టం. ఒకవేళ ఇరాన్ కి సపోర్ట్ గా ఉన్న కంట్రీస్ గనక రెస్పాండ్ అయితే అమెరికా తల వంచవచ్చు అంటారా? లైక్ రష్యా కావచ్చు, రష్యా, చైనా వీళ్ళు మాట్లాడాలి. మరి ఎందుకు ఇంకా వీళ్ళు మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు చైనా ఇప్పుడు అందుకే మొన్న ఏం చేశాడంటే మనకి టారిఫ్లు తగ్గించాడు కదా, తగ్గించినప్పుడు అబ్బో అసలు మోడీ వ్యూహం మామూలు వ్యూహం కాదు అది ఇది అన్నారు. ఎందుకు తగ్గించారు అంటే భారత్, రష్యా, చైనా ఈ మూడు గనక ఒక తాటి మీద ఉన్నాయి అనుకోండి, అమెరికా అసలు ఏమీ చేయలేదు. అందుకని చాలా రోజుల పాటు మనకి ఆంక్షలు ఉన్నాయి అని భయపెట్టి, ట్యాక్సెస్ సుంకాల పేరుతో భయపెట్టి, ఒక పాయింట్ వచ్చిన తర్వాత సుంకాల పర్సంటేజ్ తగ్గించాను అని చెప్పి ఇజ్రాయెల్కి పిలిపించుకొని ఇజ్రాయెల్లో మాట్లాడుకుని మీరు వ్యతిరేకించొద్దు యుద్ధాన్ని అని మాట్లాడేసేసుకుని, రైట్, యుద్ధం ముందు వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ఎవరు చేసిన ఒకవేళ మొదటగా కయ్యానికి ఖొమేనీ కాలు దువ్వినా కానీ తప్పే. కానీ మనకున్న పూర్వపు అనుభవాల్లో చూసుకుంటే, చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈ ప్రపంచంలో ఏ యుద్ధం వచ్చినా సరే అమెరికానే యుద్ధం చేస్తాయి, అమెరికానే మొదలెడుతుంది. అమెరికా యుద్ధ స్థావరాలు అక్కడక్కడ పెట్టి, అమెరికాకి ఆయుధాలు తయారు చేయడం తప్పితే ఇంకోటి లేదు, ఏమి తయారు చేయదు. ఒక సామెత ఉంటది, వినాశనాలకి అంతే, అట్లా ముందు ఉంటుంది అమెరికా. వాళ్ళు యుద్ధాలు అమ్ముకోవాలి అండి, ఆయుధాలు అమ్ముకోవాలంటే యుద్ధాలు రావాలి. ఇప్పుడు మనం మనం ఆహార పదార్థాలు తయారు చేస్తాం, ఎందుకు? మనిషికి ఆకలి ఉంటుంది కాబట్టి. బట్టలు తయారు చేస్తాం, వ్యాపారాలు చేసుకునే బట్టలు అమ్ముతాం, ఎందుకంటే బట్టలు అవసరం కాబట్టి. లేకపోతే మందులు తయారు చేస్తాం, ఎందుకంటే మనుషులకు మందులు అవసరం కాబట్టి. కానీ ఆయుధాలు తయారు చేసేవాడు అనుకోండి, తుపాకులు తయారు చేసేవాడు, అవి వాడేవాడు ఉంటేనే కదా వాటికి ఉపయోగం. అందుకని వాడేవాళ్ళని తయారు చేస్తారు వాళ్ళు. వాడేవాళ్ళు తయారవ్వడం అంటే యుద్ధం చేయడమే. అందుకని ఏది ఏమైనా వ్యక్తిగతంగా నేను కావచ్చు, నేను నమ్మే రాజకీయాలు కావచ్చు, ఇలా ఖొమేనీ పైన, ఇరాన్ పైన దాడి చేయటం, ఖొమేనీని చంపటం, అంతకుముందు సద్దాం హుస్సేన్ చంపటం, అలాగే మదురోని తీసుకుని వెళ్ళటం, వీటన్నిటినీ ఖండిస్తూ అమెరికా యుద్ధ పిపాసి ఇంకింతకంటే రెండో మాటలు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.